ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వైవాహిక సమస్యలకి పరిహారాలు ఎంతవరకు పనిచేస్తాయి, నిజంగా పరిహారాలు వైవాహిక సమస్యలను పూర్తిగా పోగొడతాయా, పరిహారాలను ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే కుజదోషము, విడాకులు తీసుకోవడం కావచ్చు, ఇతర వైవాహిక సమస్యలకి పరిహారాలు ఏమిటి, పరిహారాలను మనం ఏ దృష్టితో చూడాలి, అదేవిధంగా నవాంశ నుంచి కూడా మనం పరిహారాలని వైవాహిక సమస్యలు చెప్తూ ఉంటాము. నవాంశ నుంచి వైవాహిక పరమైనటువంటి ఫలితాలని ఎంతవరకు చూడాలి, నవాంశ పాత్ర ఏమిటి, అదేవిధంగా ముహూర్తాన్ని బట్టి కూడా వైవాహిక సమస్యల్ని మనం నిర్ధారణ చేయొచ్చా, అంటే వివాహం యొక్క ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు కొంతవరకు డిస్కస్ చేద్దాము. అయితే ఇటీవల కొంతకాలంగా నేను వీడియోస్లో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఆస్ట్రాలజర్స్ని అప్రోచ్ అయ్యేది కూడా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మ్యాచ్ మేకింగ్, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, లవ్ మ్యారేజెస్ కావచ్చు. దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మ్యారేజ్ సంబంధించినటువంటి ఫలితాలని చెప్పేటప్పుడు ముఖ్యంగా లేదా అనలైజ్ చేసేటప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అసలు స్టడీ చేయాలి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ని, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి పరిహారాలను మనం ఏ దృష్టితో ఆచరించాలి, ఇలాంటి విషయాలు కొంతవరకు మనం కొంత కాన్సెప్ట్స్ లెవెల్లో వెళ్ళి డిస్కస్ చేద్దాము. ఇటీవల నేను వినడం కూడా జరిగింది, ముహూర్తం కనుక, అంటే మ్యారేజ్కి పెట్టినటువంటి ముహూర్తం కనుక బలమైనది అయితే వైవాహిక సమస్యలు ఉండవు అని. అది సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఎంత అడ్వాన్స్ అయిన సొసైటీ, టెక్నాలజీ ఎంత పెరిగినా, అమెరికాల్లోకి వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నా ఇప్పటికీ కూడా 99% పాపులేషన్, అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళు సంప్రదాయబద్ధమైనటువంటి వివాహాలే చేస్తున్నారు. అంటే అగ్నిసాక్షిగా అగ్నిహోత్రం పెట్టి వేదమంత్రాలతో పురోహితుడు నిర్ణయించినటువంటి ముహూర్తానికి వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారు పెట్టిన ముహూర్తం కూడా పరాశరుడు లేదా ఇతర ఋషులు చెప్పినటువంటి సూత్రాల ఆధారంగానే ముహూర్తాలు పెడుతున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళకు తోచిన ముహూర్తాలు పెట్టరు. మరి అలా పెట్టినప్పుడు కూడా ఎందుకు ఇటువంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి, అంటే విడాకులు అవ్వడం కావచ్చు, ఇంకా తీవ్రమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ముహూర్తం పని చేయదా? ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ముహూర్తాలు కూడా ఒక పరిధి ఉంటుంది. ముహూర్తాల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రోజుల్లో కనుక చూసినట్టయితే అనుకున్న సమయానికి సజావుగా పెళ్లి జరిగి అన్నీ కూడా అనుకున్న విధంగా ఎక్స్పెక్టెడ్గా కంప్లీట్ అయితే అదే సక్సెస్ఫుల్ ముహూర్తము. ముహూర్త బలం వలన వారిద్దరి మధ్య కూడా కొంతవరకు ఘర్షణ వైఖరి తగ్గించడానికి ఒక ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటాము. అంతే తప్ప కేవలం ముహూర్త బలం వలన వివాహాలు నిలబడతాయి లేదా డైవోర్స్ అవ్వకుండా ఆపేయచ్చు, ఇలాంటి వాదాలు వినడానికి బాగుంటాయి తప్ప ఎక్కడ కూడా రుజువు కాలేదు జ్యోతిషపరంగా. జ్యోతిషం అనేది సత్యం చెప్పేటువంటి ఒక సైన్స్, ఇది రియలిస్టిక్గా ఉంటుంది. మనం చేసిన కర్మలకి ఏ ఫలితాలు వస్తాయి అని నిష్కర్షగా చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిషం. మంచి పనులు చేస్తే మనకు రివార్డు ఉంటుంది, అలాగే తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది. ఆ రెండూ కూడా మనం స్వీకరించాలని చెప్పేది జ్యోతిష శాస్త్రం. ఒక ధనయోగం, రాజయోగం పెట్టిన మనకు వచ్చినప్పుడు ఆ ఫలితాలు వద్దు అని ఎవరు రెమెడీస్ చేసుకోరు కదా. రెమెడీస్ ఎప్పుడు మనకు కావాలనుకుంటాము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు. సమస్య మాత్రం రెమెడీస్తో పూర్తిగా ఎలా పోతుంది అనేది ఆలోచించాలి. ఒక వ్యక్తికి ధనయోగం అనుభవిస్తున్నప్పుడు లేదా ఒక పదవి ప్రాప్తి అనుభవిస్తున్నప్పుడు ఆ పదవికి భంగం కలగట్లేదు లేదా ధనయోగానికి భంగం కలగట్లేదు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా అది కూడా మన ఆస్తి, మన కర్మలే మన ఆస్తి. వాటిని రెమెడీస్తో పూర్తిగా తొలగించుకోవాలి అనుకోవడం పొరపాటు, అవి పోవు. అయితే రెమెడీస్ గురించి ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెమెడీస్ ఎప్పుడైతే మనం పాటిస్తామో దానివల్ల కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ జనరేట్ అవ్వడము, కొంత మైండ్ మీద ప్రభావం చూపించడము అనేది జరుగుతుంది. ఉదాహరణకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కనుక చూసినట్టయితే, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ కనుక చూసినట్టయితే సాధారణంగా ఇద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ ఉండడము, ఎవరి ఈగోని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవాలని చూడడము, ఎదుటివారు చెప్పింది తను వింటే తన ఈగో హర్ట్ అవుతుంది అనుకోవడము,
అలాగే డామినేటింగ్ నేచర్, ముఖ్యంగా అబ్బాయిల జాతకంలో కుజుడు, రవి ఇటువంటి ప్లానెట్స్ బలంగా కనుక ఉన్నట్టయితే వివాహానికి సంబంధించిన స్థానాల్లో డామినేటింగ్ నేచర్ వల్ల ప్రాబ్లం. అంటే ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయాలి, తను చెప్పిందే తన భార్య వినాలి లేదా భర్త వినాలి, అది తప్పైనా సరే. ఇటువంటి ఒక ఫాల్స్ ఈగో, డామినేషన్, ఇదొక కారణము. యాక్సెప్టెన్స్ లేకపోవడం, అంటే నా భార్య లేదా నా భర్త ఇలాగే ఉండాలి, అప్పుడే నాకు సరైన మ్యాచ్, లేకపోతే నాకు కంపాటబిలిటీ ఉండదు, నాకు అది అవమానము, లేదా నేను అడ్జస్ట్ చేసుకోలేను, ఐ కెనాట్ యాక్సెప్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ, అంటే దేవుడు నాకు ఇచ్చి నేను యాక్సెప్ట్ చేయను. ఇటువంటి ఒక ఆలోచన ధోరణి, దీనివల్లే ఎక్కువగా సమస్యలు అనేవి పెద్దవవుతున్నాయి. ఇటువంటివి వ్యక్తి తనంతట తాను తన ఆలోచన ధోరణి మార్చుకుని సరి చేసుకోవచ్చు. ఒకవేళ అలా సరి చేసుకునే ప్రయత్నంలో మానవ ప్రయత్నం సరిపోలేదు అనుకుంటే దైవాన్ని ఆశ్రయించవచ్చు. ఆ రెమెడీస్ చేసుకున్నప్పుడు అటువంటి ఆలోచన ధోరణిని ఇంకా బాగా స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి రెమెడీస్. అంతే తప్ప నా ఆలోచన ధోరణి మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, కానీ నా భార్య లేదా నా భర్త, మా అత్తగారు, మా మామగారు, మా ఆడపడుచులు, మా తోడల్లుళ్ళు, మా బావమరుదులు, ఇక వారి బంధువులు అందరూ మారిపోవాలి, దానికి ఏమన్నా రెమెడీ ఉందా అని ఆశించడం కూడా చాలా పొరపాటు. రెమెడీస్ అనేవి మంత్రాల్లాగా పనిచేసి సమస్యల్ని తీసేయవు. తలనొప్పి వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్టుగా రెమెడీస్ చేస్తే సమస్యలు పోవు. ఇది జ్యోతిష పండితులకి తెలిసినప్పటికీ కూడా సరే, వచ్చిన క్లయింట్కి కొంతవరకు ఉపశమనం కావాలని కొన్ని రెమెడీస్ చెప్తుంటారు తప్ప ప్రారంధాన్ని ఎవరూ మార్చలేరు అనేది అందరూ అంగీకరించవలసినటువంటి విషయము. కాబట్టి ముహూర్తం, కేవలం ముహూర్తం వలన విడాకులు కాకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అనేది పొరపాటు. అదేవిధంగా ఇంకొక పొరపాటు కూడా మనం గమనించాలి. ఒక మ్యాచ్ మేకింగ్ కోసం ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్తాము, ఆస్ట్రాలజర్ దగ్గరికి, వాళ్ళు స్టడీ చేసి చెప్తారు ఈ పాయింట్స్ కలిసాయి లేదా తక్కువ వచ్చాయి, మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి ముందుగా పరిహారం చేసుకోండి. కుంభ వివాహమో, అర్క వివాహమో, కదలి వివాహం ఏదో చేయండి, లేదా ఇంకో పరిహారం ఏదో చేయండి, లేదా రాహుకేతువులకి జపం చేయించండి, కాళహస్తి వెళ్ళొచ్చేయండి, ఆ దోషం పోతుంది, అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. వినడానికి ఎంత బాగుందండి, అద్భుతంగా ఉంది కాన్సెప్ట్, వింటుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అంటే పేరెంట్స్కి అదొక పెద్ద ఉపశమనం. అంటే మా అమ్మాయి జాతకంలో ప్రాబ్లం ఉంది లేదా మా అబ్బాయి జాతకంలో ప్రాబ్లం ఉంది, దాన్ని నేను ముందే వ్యాక్సిన్ వేసేసి పోగొట్టేస్తున్నాను. అంటే మనం గృహప్రవేశం చేసే ముందు చూడండి, ఇల్లంతా క్లీన్ చేసుకుని గృహప్రవేశం చేస్తాం, ఆ విధంగా వినడానికి మొత్తం చాలా అద్భుతంగా ఉంది. కానీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతాయి. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ అలా వేసుకుంటామో, ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడే రెమెడీస్ చేసుకోవాలి. నా వీడియోస్ చూస్తున్నటువంటి వ్యూవర్స్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి ఇటువంటి ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అని ఎవరికి వాళ్ళు ఒక్కసారి సమీక్షించుకోండి. ఎన్నో కేసెస్ ఇలా ముందుగానే నివారించేయచ్చు, వ్యాక్సిన్ వేసేయచ్చు. అలాంటి ఉద్దేశాలతో రెమెడీస్ చేయడం అనేది చాలా చాలా హాస్యాస్పదము, అమాయకత్వము. రెమెడీస్ ఎప్పుడు కూడా డెస్టినీ మార్చవు. ముఖ్యంగా వివాహం గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి భ్రమంలోకి వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెట్టి, డబ్బులు పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఒక హోప్, అంటే ఒక ఆశ అనేది క్రియేట్ చేసి పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది అనేటువంటి ఒక ధీమాతో ఉండి తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి విడాకుల వరకు కూడా వెళ్ళి తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి మందులు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒక జ్యోతిష్యుడిగా ఇటువంటి రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం కూడా పొరపాటే. కేవలం పాయింట్ బేస్ సిస్టమ్ ఆధారంగా లేదా షష్టాష్టకాల ఆధారంగా, కుజదోషం ఆధారంగా భయపడము కూడా కరెక్ట్ కాదు. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా దైవాన్ని ఆశ్రయించడం కంటే గొప్ప రెమెడీ ఏదీ లేదు. అలాగే తనను తాను అర్థం చేసుకుని, తనను తాను తెలుసుకుని, తన తప్పులు కరెక్ట్ చేసుకోవడం అనేది పెద్ద రెమెడీ. అలా కరెక్ట్ చేసుకోవడానికి మన ప్రయత్నం సరిపోయినప్పుడు దేవతలను ఆశ్రయించవచ్చు పరిహారాల రూపంలో. ఇక ఈ ముహూర్తం గురించి కూడా మనం ఎక్కువగా ఆశ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అలాగే పాయింట్ బేస్ సిస్టంలో చూసి కూడా
ఇన్ని పాయింట్స్ వస్తే విడాకులు కావు అని నిర్ధారణ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఏకనాడిలో వివాహం జరిగితే, అంటే అమ్మాయి నాడి అబ్బాయి నాడి ఒకటే అయితే దానికి ఏకనాడి అని పేరు. అలా కనుక వివాహం జరిగితే విడాకులు అయిపోతాయి అని. ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించాలి. విడాకులు అనే కాన్సెప్ట్ పరాశర హోరశాస్త్రంలో చెప్పబడలేదు. ఎందుకంటే లీగల్గా డైవర్స్ తీసుకోవడము అనేది ఇటీవల కాలంలో చట్టబద్ధమైనటువంటి ఒక ప్రక్రియగా చాలా పాపులర్ అయింది. కానీ పరాశర హోరశాస్త్రంలో కావచ్చు, ఇతర జ్యోతిష గ్రంథాల్లో విడాకుల ప్రస్తావనే లేదు. వైవాహిక సమస్యలు ఉంటాయి, ఎడబాటు ఉంటుంది, దూరంగా ఉంటారు, ఇటువంటివి చెప్పారు తప్ప విడాకుల గురించి ఎక్కడా లేదు. అయితే ఎప్పటికప్పుడు జ్యోతిష్యంలో రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలి. జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా ఒక రీసెర్చ్ స్టూడెంట్గా ఉండాలి తప్ప నాకు అన్నీ తెలుసు, నేను సర్వజ్ఞుణ్ణి, నా దుకాణానికి రండి, నేను మందులిచ్చి పంపించేస్తాను అనంటే అతను సరైనటువంటి జ్యోతిష్యుడు కాదు. వినయము, విధేయత ఉండాలి. నేను ఒక స్టూడెంట్ని అనుకునేవాడే జ్యోతిష రంగంలో ఇంకా ఎక్కువ కృషి చేసి కొత్త విషయాలు తెలుసుకోగలడు, 10 మందికి హెల్ప్ చేయగలడు. ఇక ఈ విధంగా విడాకులు అనేవి శాస్త్రంలో లేదు. అయితే చాలామంది కుజదోషం గురించి భయపడతారు, కానీ వివాహానికి కారకుడు రవి. రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడే లీగల్గా డైవర్స్ అనేది అవుతుంది. అయితే ఒక ప్రశ్న రావచ్చు, వివాహానికి సంబంధించిన రవి కనుకుంటే విడాకులు అవుతుంది. మరి 100 సంవత్సరాల కనుక ముందు కనుక వెళ్తే, లేదా 50 సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పుడు కూడా చాలామంది హారోస్కోప్స్లో రవి ఆ ప్లేస్లో ఉండుండొచ్చు. మరి విడాకులు ఎందుకు కాలేదు అంటే గ్రహాల ప్రభావం కూడా కాలానుగుణంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా అప్డేట్ అవుతూ ఉంటామో గ్రహాలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి వారి యొక్క ఫలితాల విషయంలో. అందుకే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రహాలు ఏమేమి రిజల్ట్స్ ఇస్తాయని మనం ఇప్పుడు కూడా రీసెర్చ్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు కంప్యూటర్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీవీ మీడియా, ఇటువంటి మీడియాలో 100 సంవత్సరాల క్రితం లేవు. వాటి గురించి పరాశరుడు సూత్రం రచించలేదు. ఫలానా కాంబినేషన్ ఉంటే వాళ్ళు మీడియాలో యాంకర్లు అవుతారనో, లేదా సినిమాల్లో నటిస్తారనో ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఇప్పుడు మనం దాన్ని రీసెర్చ్ చేసి దానికి ఏంటి కారణం అని ఎలా అయితే మనం కొన్ని ఫలితాలని తెలుసుకోగలుగుతున్నామో, అలాగే వివాహం విషయంలో కూడా ఇటువంటి కొత్త పోకడలను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రవికి భయపడండి, కుజుడికి భయపడద్దు. రవి విడాకులు ఇప్పిస్తాడు, కుజుడు విడాకులు ఇప్పించడు. ఏ గ్రహము కూడా విడాకులు ఇప్పించదు, ఒక్క రవి తప్ప. ఎందుకంటే రవి డామినేటింగ్ ప్లానెట్, తాను ఒక్కడే బాగుండాలి, తన చుట్టూ అందరూ తిరుగుతూ ఉండాలి అనేటువంటి నేచర్ ఉండే ప్లానెట్ కదా రవి. ఎందుకంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, సూర్యుడే వాటిని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి రవి ప్రభావం కనుక వివాహం మీద ఉన్నట్టయితే వ్యక్తి యొక్క మనస్తత్వం కూడా అలా ఉంటుంది. తనకు అనుగుణంగా అందరూ ఉండాలి. ముఖ్యంగా తన క్లోజ్ జోన్లో, అంటే పర్సనల్ జోన్లో వచ్చిన వ్యక్తి తన భార్య లేక భర్త, అటువంటి వ్యక్తి మీద వీళ్ళ యొక్క ఫుల్ డామినేషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అందుకే రవి ప్రభావం ఉన్నప్పుడు తప్పకుండా మనం కాస్త కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి. ఒకవేళ విడాకులు కనుక ఉన్నట్టయితే అది చెప్పవలసిన అవసరం లేదు. కొంతవరకు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం వరకే జ్యోతిష్యుడు చేయాలి. పేరెంట్స్కి చెప్పవలసిన అవసరం లేదు, అమ్మాయికి అబ్బాయికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పడం అనేది చాలా పొరపాటు, అది శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయము. ఇక నవాంశ గురించి కనుక చూసినట్టయితే చాలామంది నవాంశలో ఉన్న ఒక శుక్రకుజులు ఉన్నారు, లేకపోతే 7 కుజుడు ఉన్నాడు, ఇంకో గ్రహం ఏదో ఉంది, దానివల్ల వివాహంలో ప్రాబ్లమ్స్ ఉంటాయా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా D1 అంటే రాశి చార్ట్ ముఖ్యము. దాని తర్వాత సపోర్టింగ్ చార్ట్ D9, సపోర్టింగ్ చార్ట్ నవాంశ. D1ని వదిలిపెట్టి కేవలం D9 అనలైజ్ చేసి ఫలితాన్ని నిర్ధారించడం అనేది చాలా చాలా పొరపాటు. అంశచక్రాలు ఎప్పుడూ కూడా రాశి చార్ట్లో ఉన్న ఫలితాలని సపోర్ట్ చేస్తాయా లేదా కొంతవరకు ప్రతికూలంగా ఉండేలా ఫలితాలు ఇస్తాయని చెప్పడానికి ఈ అంశచక్రాలని వాడాలి తప్ప ఇదొక్కటి చూసే ఫలితాన్ని నిర్ధారణ చేయకూడదు. ఎందుకంటే నవాంశ చాలా చాలా ముఖ్యమైనటువంటి చార్ట్. అది కేవలం వివాహానికి సంబంధించిన ఫలితాలే కాదు, ఇతర ఫలితాలు ఏవి చూడాలన్నా కానీ నవాంశ అనేది మనం ఇప్పుడు యూజ్ చేయాలి. జైమినీ సిస్టంలో కూడా నవాంశకి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ విధంగా భయపడడం కూడా కరెక్ట్ కాదు. అలాగే కొన్ని మ్యారేజ్కి సంబంధించిన ప్లానటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి D1 చార్ట్లో లేకుండా నవాంశలో ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే D1 చార్ట్లో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే, ఆ కాంబినేషన్ ఉన్నప్పుడే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇలాంటి విషయాలు కొంత తార్కికంగా, రియలిస్టిక్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో జ్యోతిష్యం గురించి ఒక సరైనటువంటి అవగాహన వస్తుంది. అంతే తప్ప జ్యోతిషం అనేది
ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములాని బేస్ చేసుకుని చెప్పే సైన్స్ కాదు అది. అందులో డివైన్ ఇంట్యూషన్ ఉంటుంది. అంటే ఆ జ్యోతిష్యుడి యొక్క ఉపాసన బలం చేత, అనుష్ఠాన బలం చేత ఒక విషయం స్ఫురించి వాక్కు రూపంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చెప్పడమే అసలైనటువంటి జ్యోతిష్యము. అయితే ప్రతి జ్యోతిష్యుడు కూడా ఎప్పుడూ కూడా అటువంటి ఒక నిష్టలో ఉండలేడు. అప్పుడప్పుడు కొంత నిష్ట అనేది కాస్త జారుతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని పికప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఒక డివైన్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడే జ్యోతిష్యం అనేది రాణిస్తుంది తప్ప గూగుల్లో, యూట్యూబ్లో కాంబినేషన్స్ చూసి భయపడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి గ్రహంకి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. ప్రతి కాంబినేషన్కి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. థంబ్ రూల్స్ లాగా గుర్తుపెట్టేసుకుని అతిగా భయపడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ అలా భయపడి చాలామంది జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవ్వడము, ఎక్కువగా మెంటల్గా వరి అయిపోతూ ఉండడం వాళ్ళ పిల్లల గురించి కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంతగా భయపడడం అనేది మంచిది కాదు. కేవలం 1-2 సూత్రాల ఆధారంగా, ఒక గ్రహం ఆధారంగా, ఒక గ్రహం యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయని ఎక్కువగా భయపడటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా గ్రహం అటువంటి నెగిటివ్ ప్లేస్మెంట్లో ఉన్నా ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తూ ఉండాలి. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమిని సిస్టంలో ఉన్నటువంటి చరదశలు కావచ్చు, ఇటువంటి దశలను కూడా మనం స్టడీ చేయాలి. అది స్టడీ చేయకపోతే మనం సగం మాత్రమే జ్యోతిష్యం చూసినట్టు. పరాశర, జైమిని రెండు కూడా 2 కళ్ళు జ్యోతిష్యానికి, 2 దృష్టికోణాలు. ఆ 2 దృష్టికోణాల్లోనూ మనం అనలైజ్ చేసే ఒక ఫలితాన్ని నిర్ధారణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే జ్యోతిష్యంలో ఎప్పుడూ కూడా సూత్రాల్ని చెప్పడం జరిగింది. ఆ సూత్రాల ఆధారంగా ఇటువంటి ఈవెంట్స్, ఘటనలు జరగవచ్చు అని చెప్పాలి తప్ప నేను చాలా జ్యోతిష్యుల్ని చెప్తున్నాను రాసి పెట్టుకోండి, ఇలాగే అవుతుంది అని చెప్పడం అనేది అహంకారానికి నిదర్శనము. అహంకారం ఉండకూడదు జ్యోతిష్యుడికి. అహంకారం ఉన్న చోట జ్యోతిష్యం రాణించదు. అది జ్యోతిష్యానికి చేసేటువంటి ఒక అపచారం కూడా. జ్యోతిష్యం అనేది డివైన్ సైన్స్, అంటే దివ్యమైనటువంటి ఒక విద్యది. పూర్తి వినయ విధేయతలతో దాన్ని అనుష్ఠానం చేయాలి, దాన్ని మనం అభ్యాసం చేయాలి తప్ప అహంకార ధోరణిలో అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్స్ని ఆకర్షించడము, అర్థం పర్థం లేని పనికిమాలిన థంబ్నెయిల్స్ పెట్టి ఆకర్షించడం అనేది పొరపాటు. వార ఫలాలు, అలాగే మాస ఫలాలు, వీటిని బేస్ చేసుకుని ఈ రాశి వారికి ఇంకా ఈ నెల తిరుగుండదు, కోటీశ్వర్లు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏం రాసి పెట్టుకున్నా వార ఫలాల వల్ల, మాస ఫలాల వల్ల ఏమీ జరగదు. ప్రతి జాతకము యునీక్, ప్రతి జన్మ కూడా యునీక్. అంటే ఒక వ్యక్తి జన్మించిన ప్రదేశంలో ఆ టైంలో ఇంకో వ్యక్తి జన్మించడు. ఒక్కసారి ఆలోచించండి విషయాన్ని. అందుకే ఆ వ్యక్తి యొక్క లగ్నము, గ్రహాల అమెరికను బట్టే మనం రిజల్ట్స్ చెప్పాలి. అది చెప్పేదే దశ, అంతర్దశ, మహాదశ, అంతర్దశ. ఒక హాస్పిటల్లో 2 స్త్రీలు డెలివరీకి వస్తే పక్కపక్కన బెడ్లో, ఉదాహరణకి ఒకేసారి డెలివరీ అయింది అనుకున్నాము, కానీ ఆ 2 బెడ్లో ఉన్నటువంటి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ డిఫరెంటే కదా. కాబట్టి ఒకే సమయంలో ఒకే లాటిట్యూడ్, లాంగిట్యూడ్లో 2 జన్మించరు. ప్రతి పుట్టుక విలక్షణమైనదే, యునీక్. అంటే ఇంకో బర్త్ అనేది అలా ఉండదు. చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమంటే నాకు ఇలా జరిగింది, తర్వాత కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా అని. ఒక్కసారి టెక్నికల్గా, రియలిస్టిక్గా ఆలోచించండి. ఒక మనిషికి ఒక దారుణమైన సంఘటన జరిగింది, అప్పుడు ఉన్నటువంటి ప్లానెట్స్, ఆ డిగ్రీస్ మళ్ళీ అదే పొజిషన్లో వస్తే అటువంటి సంఘటన రిపీట్ అవుతుంది, కానీ ఎప్పుడూ కూడా రిపీట్ కాదు. కాబట్టి అటువంటి భయాలకు లోనవడము, నాకు మళ్ళీ శని అంతర్దశ వస్తుందండి, ఏమన్నా అవుతుందా, ఏమీ అవ్వదు. ఎందుకంటే ఒకసారి జరిగింది ఇంకోసారి రిపీట్ అవ్వదు అసలు జ్యోతిషపరంగా. ఇటువంటి శాస్త్రాల్ని మనం కేవలం మన ప్రచారం కోసము, వ్యక్తిగత లాభం కోసము, స్వార్థ ప్రయోజనాల కోసము వాడుకోవడం అనేది చాలా తప్పు. దానివల్ల చాలామంది భయపడడం కూడా జరుగుతోంది. అనవసరమైన అపోహలకు వెళ్ళి ఎక్కువగా టెన్షన్ తీసుకుంటూ, భయానికి లోనవుతూ, మానసికపరమైనటువంటి సమస్యను కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది దాన్ని ఒక సైన్స్గా తీసుకుని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది ఇలాంటి విషయాలు విని భయపడుతున్నటువంటి జనాభా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి జ్యోతిషాన్ని ఈ విధమైనటువంటి పరిచయాలతో భయపెట్టడం, ఫాల్స్ హోప్ అంటే లేని ఒక యోగాన్ని గురించి భరోసా ఇవ్వడము, ఇటువంటివి కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో అపోహలకు వెళ్లకుండా
వాస్తవంగా ఆలోచించి రెమెడీస్ యొక్క ప్రయోజనం ఏంటి అని తెలుసుకుని ఆ విధంగా కనుక చేసుకున్నట్టయితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పడమే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.